దక్షిణాది మొత్తానికి వ్యాపించే ప్రమాదాన్ని. సార్ జనాభా జాబితా కాదు సార్ కొంప ముంచుతుంది ఇక్కడ. మోదీ అమిత్ షా ద్వయం కొంప ముంచుతుందేమో అన్న పెద్ద సందేహం ఇక్కడ ఉంది. ఇదేదో ఒకరికి సంబంధించింది కూడా కాదు. దక్షిణాది మీద కుట్ర జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమిళనాడుకు దాదాపు 8 స్థానాలు, ఇప్పుడు 39 స్థానాలు తమిళనాడుకు ఉన్నాయి. దక్షిణ భారతంలో ఆ సంఖ్య ఉన్న ఒకే ఒక రాష్ట్రం ఎక్కువ స్థానాలు ఇంకా ఉంది తమిళనాడుకే. దేశంలో బెంగాలు, మహారాష్ట్ర, బీహారు, యూపీ, తమిళనాడు ఇవే పెద్ద రాష్ట్రాలు. ఇక ఎవ్వరికీ అన్ని స్థానాలు లేవు. 8 స్థానాలు తగ్గుతాయి ఈ జనాభా లెక్క ప్రకారం. ఆ సమస్యలోకి మళ్ళీ వద్దాం మనం. ఇది అయిన తర్వాత సిద్ధరామయ్య కూడా మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కేరళకి ఏదో తగ్గదంటున్నారు, కానీ కేరళ ప్రభుత్వం పినరాయి విజయన్ వాళ్ళు కూడా ఏంటి ఇది ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అసలు అతి కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన లాంటిది విభజన రాజకీయాలకు సాధనంగా మారితే ఏం న్యాయం అది? ఇప్పుడు రాజ్యాంగంలో చెప్తుంది, రాజ్యాంగం 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు తీసిన తర్వాత దానికి అనుగుణంగా సర్దుబాటు చేయాలి అని. అయితే 1971 ఆ ప్రాంతాల్లో 71-77 మధ్యలో 75లో ఎమర్జెన్సీ వచ్చింది. జనాభా నియంత్రణ లేదా తర్వాత కుటుంబ సంక్షేమం అన్నారు. దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం కాబట్టి జనాభాను బట్టి సీట్లు పెంచటము తగ్గించడం కాకుండా ఈ జనాభా నియంత్రణ దీని ప్రభావం చూసిన తర్వాత మనం ఈ సీట్లను సర్దుబాటు చేద్దామని 2026 వరకు దాన్ని వాయిదా వేశారు. అప్పటికే 76లో ఒక నిర్ణయం ఏం చేశారంటే 71 జనాభా ఆధారంగా మనం ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించారు. సీట్ల యొక్క సంఖ్యను పెంచడం తగ్గించడం అనేది 2026 వరకు వాయిదా వేశారు. ఇప్పుడు 25లో మనం ఉన్నాం. మీకు తెలుసు కదా, మధ్యలో సీట్లను కొంచెం నియోజకవర్గాలు మార్చారు. ఉదాహరణకు భద్రాచలం పార్లమెంట్ సీటు మహబూబాబాద్ అయ్యుండొచ్చు, ఇంకోటి అరకు అయ్యుండొచ్చు. అవును, ఇట్లా అంటే సంఖ్య పెరగకుండా వాటి పొందిక, వాటి రూపకల్పన అనేది కొంచెం మార్చారు తప్ప సీట్లు అనేవి అట్లే ఫ్రీజ్ అయి ఉన్నాయి. అది 2026లో డీఫ్రీజ్ చేస్తారు. డీఫ్రీజ్ చేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ వచ్చేస్తుంది ఆందోళన మొత్తం. ఒకటేంటి, మన వయోజన ఓటింగ్లో అందరికీ సమానమైన ఓటింగ్ హక్కుతో మనం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ వరకు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక లెక్క ప్రకారం సాంకేతికంగా దామాషాన్ని బట్టి సీట్లను నిర్ణయించాలి. అది జరగాలి కదా. కానీ ఇప్పుడు జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజ వేసి ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహారు జనాభాను తగ్గించకపోగా పెంచాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, బీహార్ జనాభా 39 కోట్లు. అప్పుడు 12, ఇప్పుడు 12 కోట్లు ఉంది. 30% ప్రకారం చూస్తే 43%కి 43 కోట్లకు చేరింది ఉత్తరాది జనాభా. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు తమిళనాడు జనాభా తగ్గింది, లేదా తెలంగాణ జనాభా 4 కోట్లు ఉంది. తెలంగాణలో మనకిప్పుడు సుమారు 13 లక్షల జనాభాకు ఒక సీట్ అన్నట్లు లెక్క పెట్టారు. అదే మీరు బీహార్కి పోతే 23 లక్షల జనాభాకు ఒక సీటు ఉంది. ఇప్పుడు పొందిక సర్దుబాటు చేయాలని చెప్పి ఎక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు రావాలి అని కనుక మీరు తీసుకునేట్టయితే దక్షిణ భారతం యొక్క వాటా విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే, పెంపుదల కూడా ఇప్పుడు అమిత్ షా హామీ ఇచ్చాడు. నిన్న అమిత్ షా ఏమి హామీ ఇచ్చాడు? మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు, దక్షిణ భారతానికి సీట్లు తగ్గవు అన్నారు. దక్షిణ భారతానికి సీట్లు తగ్గవు అన్నది కూడా నిజం కాదు. మాకు 8 తగ్గుతాయని తమిళనాడు ఆందోళన పడుతూ ఉంది. కానీ పెరగవు కదా. అవును, జనాభా పెరిగిన ఉత్తర భారతదేశానికి సీట్లు పెరిగి దక్షిణ భారతానికి అలాగే స్థిరంగా ఉండిపోతే అప్పుడు ఒక అసమానత ఏర్పడుతుంది. ఇప్పటికే దేశ రాజకీయాల్లో సంఖ్యరీత్యా దక్షిణ భారతం ఇది నడుపుతుంది. దాదాపు 60% సీట్లు ఆధిపత్యం వాళ్ళకే ఉంది. ఇప్పటికే దేశంలో మత విభజన, కులాల సమస్యలు అన్నీ ఉండగా ఉత్తర దక్షిణ భారతాలుగా ఈ సీట్ల పంపిణీ దీంట్లో కూడా తేడా వస్తే అది దేశ సమైక్యతకు మంచిది కాదు. పైగా ప్రజాస్వామిక విధానం కూడా కాదు. దేశ అభివృద్ధి కోసం మీరు జనాభా నియంత్రణ చేయమని, జనాభా నియంత్రణ చేసిన తర్వాత మీ జనాభా తక్కువ ఉంది కాబట్టి మీకు సీట్లు తగ్గిస్తామంటే ఎట్లా కుదురుతుంది? ఇది ఇక్కడ కీలకంగా వస్తున్న ప్రశ్న. అందుకే రాజకీయ విభేదాలకు అతీతంగా దక్షిణాదిన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ పద్ధతిని వ్యతిరేకిస్తున్నాయి. సమస్య ఎక్కడ వస్తుందంటే అమిత్ షా గారు మీడియాతో మాట్లాడుతున్నారు కానీ పార్టీలతో మాట్లాడట్లేదు, ప్రభుత్వాలతో మాట్లాడటం లేదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను పిలవాలి కదా.
సీట్ల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఈ విధంగా జరుగుతుంది, ఫార్ములా ఈ విధంగా ఉంటుంది అని చెప్పాలి కదా, చెప్పట్లేదు. అఖిలపక్షం వేయరు, రాష్ట్రాలను పిలవరు, కానీ జరుగుతుంది అన్నమాట అమిత్ షా మొదటిసారి ధృవీకరించాడు. అంటే 2026 దగ్గరకు వచ్చేస్తుంది, కానీ మీరు ఏ విధంగా చేస్తారో తెలీదు, పారదర్శకత లేదు. ఏకపక్షంగా మీరు సీట్లు తగ్గించేస్తే దక్షిణాదికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న రాబోతుంది దేశ రాజకీయాల్లో. ఒకవైపున జమిలీ ఎన్నికలు, ఇంకోవైపున దక్షిణాది సీట్ల తగ్గింపు, ఈ రెండు కూడా జరిగితే రాజ్యాంగ ఏర్పాటు కూడా తలకిందులు అవుతుంది అనే ఆందోళన చాలా తీవ్రంగా ఉంది. అన్ని పార్టీలు కోరుతున్నాయి, యు కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్. అన్ని పార్టీలతో మీరు సంప్రదించండి, ట్రాన్స్పరెంట్గా మీ ఫార్ములా చెప్పండి. వెయిటేజ్ ఇవ్వచ్చు, చిన్న ఈశాన్య రాష్ట్రాలకు వెయిటేజ్ ఇవ్వచ్చు, కానీ ఎలా అడ్జస్ట్ చేస్తారు? జనాభా తగ్గించుకున్న రాష్ట్రాలకు నష్టం రాకుండా ఏం చేస్తారు? ఒక ఫార్ములా ఏమంటే ఇప్పటివరకు 1971 అనేది ఏమైతే ఫాలో అయ్యామో దాన్నే ఇక ముందు కూడా ఫాలో అవుదాం. ఆ రోజున్న జనాభా నుంచి తగ్గించుకున్నాం కాబట్టి. ఇది కాక ఇంకొకటి ఉంది, సీట్లు పెంచాలి అనే ఒక ప్రిన్సిపల్. అప్పుడు ఈ దాదాపు 550కి అటు ఇటుగా ఉన్న 547 ఈ సీట్లను 880కి పెంచాలి అని. 880కి కనుక పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు 200 చిల్లరే ఉంటాయి, ఆ పైన రాష్ట్రాలకు 600 సీట్లు వచ్చేస్తాయి. కొన్ని దేశాల్లో మనం చూస్తాం కదా, అసలు ఓట్లు వాటికి ఏం పెద్ద ప్రాధాన్యత ఉన్నది, ఒక చోటే నిర్ణయం అయిపోతుంటుంది అంతా. అందుకని భారతదేశం యొక్క సమగ్రత, సమతుల్యత అన్నది చాలా తీవ్రంగా దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు తమిళనాడులో 5వ తారీఖు సమావేశం పెట్టుకున్నారు అఖిలపక్షం. స్టాలిన్ బహిరంగంగానే చెప్పేశాడు, 8 స్థానాలు మాకు తగ్గితే మేము ఎందుకు ఒప్పుకుంటాం, ఇది డిసిన్సెంటివ్ జనాభా తగ్గించడానికి. మీరు అందుకనే చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు జనాభా పెంచండి అంటుంటారు. ఆయన కూడా అదేమంత ఆలోచించి అంటున్న మాటలా కనబడదు. జనాభా తగ్గుదల వల్ల నష్టపోతున్నాం, మీరు పెంచానని. సరే పెంచుతాం సార్, పెంచితే మరి అమ్మఒడి ఇస్తారా లేదా, ఇప్పుడు అది తల్లికి వందనం ఇస్తారా లేదా, ఇప్పటికే కొంచెం తక్కువగా ఉంది. ఇలాంటి ప్రశ్నలు అక్కడ ఉత్పన్నమవుతున్నాయి. కాకపోతే ఉపాధి, ఆరోగ్యం, చదువు ఇలాంటివి ఏం కల్పించకుండా జనాభా పెంచండి అంటే అది కూడా శాస్త్రీయం కాదు. సో ఈ అంశం మీద ఒక సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అమిత్ షా హామీని నేను నమ్మను అని సిద్ధరామయ్య చెప్పేశాడు. అమిత్ షా అష్యూరెన్స్ ఈజ్ నాట్ ట్రస్ట్ వర్ది అన్నాడు ఆయన. కాబట్టి ఒక కాంప్రహెన్సివ్, సమగ్రమైన, శాస్త్రీయమైన, సమతుల్యమైన పద్ధతిలో ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కట్ ఆఫ్ డేట్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, తర్వాత ఉన్నవి తగ్గకపోగా అందరికీ సమానంగా పెరిగే ఏర్పాటు ఏంటి అనేది చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సార్